స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి అని, శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి అని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడటం అనేది మనందరి బాధ్యత అని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ వార్డు నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. అనంతరం కాలువలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం మహిళలకు డస్ట్బిన్లను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంకు పిలుపునిచ్చారని అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఉన్న వీధులను తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచుకోగలుగుతామని, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మనతో పాటు మన ఇంటి పరిసరాలు ఇండ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింతగా ఉపయోగపడే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపడుతుందని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు, కూటమి ప్రభుత్వం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మార్కాపురం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మన 15వ వార్డులో ఈరోజు ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవుడు మాదిరిగా కొలచాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పరిపాలన సాగించాలన్న ఉద్దేశంతో, ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ శానిటేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, అలాగే మా మంత్రి నారాయణ గారు వీరు అమూల్య సలహాలతో ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి వారు పడుతున్నటువంటి తాపత్రయం ఇదే నిదర్శనం. ప్రతి మూడో శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, అలాగే మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళు శుభ్రం చేసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరి ఇండ్లు వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత, నీ ఇంటి ముందు స్థలం నీదే అవుతుంది కాబట్టి నీ ఇంటి ముందు నువ్వే శుభ్రం చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ పరిశుభ్రత అనేది మనం ఎప్పుడైతే పాటిస్తామో మనం రోగాలను కూడా దూరంగా నెట్టిన వాళ్ళం అవుతాం. ఈ విషయాన్ని దయచేసి ఈ నా మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించమని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం.